అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి జాతీయ చిహ్నం అంటే భారతదేశ జాతీయ చిహ్నం గురించి ఈరోజు మనం ఈ టాపిక్లో చర్చించుకుందాము. ఈ జాతీయ చిహ్నం అనేది దేని నుంచి స్వీకరించారనంటే సర్నాథ్లోని అశోకుని స్తూపం నుండి స్వీకరించింది. ముందుకు గుర్రం, వృషభం కనిపించే విధంగా అశోకుడు స్థాపించిన అశోక స్తంభంపై గల 4 సింహాలు, దాని క్రింది భాగాన అశోకుని చక్రం, దాని క్రింది భాగాన తలకిందులుగా ఉన్న కలవల పువ్వు, దేని క్రింద దేవనాగరి లిపిలో వ్రాయబడ్డ సత్యవేమ జయతే అనే పదాలను ఉపయోగించారు. దాని క్రింద 4 జంతు బొమ్మలు వరుసగా ఎడమ నుండి కుడికి ఏనుగు, గుర్రం, ఎద్దు, సింహం గల దీనిని జనవరి 26, 1950 గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ చిహ్నంగా భారత ప్రభుత్వము లెక్కించబడినది. ఇది భారతదేశం చరిత్రలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా మనం పరిగణించబడుతుంది, చరిత్ర రాయబడుతుంది. అదేవిధంగా ఇది ప్రసిద్ధమైన అశోకుని సింహం రాజధాని సర్నాథ్ సంగ్రహాలంలో కలదు. దీని భారత ప్రభుత్వం తన జాతీయ చిహ్నంగా స్వీకరించబడింది. అంటే భారత రాజ్యాంగం అసలు కాపీని అందంగా తీర్చిదిద్దే పనిని జాతీయ నందలాల్ బోస్ అప్పటి శాంతినికేతన్లోని కళాశాల శాంతినికేతన్ ప్రిన్సిపల్కి ఇచ్చింది. బోస్ తన విద్యార్థులు సహాయంతో ఈ పనిని పూర్తి చేయడానికి బయలుదేరారు. వారిలో ఒకరు 21 సంవత్సరాల వయసు ఉన్న దీననాథ్ భార్గవ్. అశోక్ లయన్ క్యాపిటల్ను రాజ్యాంగం ప్రారంభం వివరణ. ఈ చిహ్నం భారత ప్రభుత్వం అధికారిక లెటర్ హెడ్లో ఒక భాగం. అన్ని జాతీయ కరెన్సీలో కూడా కనిపిస్తుంది. ఇది చాలా చోట్ల భారతదేశం జాతీయ చిహ్నంగా పనిచేస్తుంది. భారతీయ పాస్పోర్టులో కూడా ఇది పనిచేస్తుంది. ఇది జాతీయ చిహ్నాలు. ఇక్కడ మనం చెప్పుకోబోయే టాపిక్లోని ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ జాతీయ చిహ్నాల మీద ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. జేఎల్ కానివ్వండి, బీఈడి ఎంట్రన్స్ టెస్ట్లో కానివ్వండి, అదేవిధంగా డిఎస్సిలో కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ఇలాంటి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మన భారతదేశ జాతీయ చిహ్నం గురించి చాలా ఇంపార్టెన్స్ బిట్స్ అనేది అడగడం జరుగుతూ ఉంటుంది. అందులో ఈరోజు మనము చెప్పుకోబోయే కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి నేను ఈరోజు మీ అందరికీ కూడా తెలియచేస్తాను. భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ అంటే సర్నాథ్లోని అశోకుని ధర్మస్తూపంపై ఉండే సింహాలు. 1వ పాయింట్. 2వ పాయింట్, అశోకుని స్తూపంపై 4 సింహాలు ఉంటాయి, 3 సింహాలు మాత్రమే కనిపిస్తాయి. ఇది జేఎల్ 2006లో ఈ బిట్ని అడగడం జరిగింది. అదేవిధంగా 3వ పాయింట్, పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపు వృషభం అంటే ఎద్దు ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతము. అంటే పీఠం మధ్య భాగంలో ఉన్న ధర్మచక్రం ఉంటుంది. ధర్మచక్రానికి కుడివైపున వృషభం ఉంటుందంటే ఎద్దు ఉంటుంది. ఇది దేనికి చిహ్నం? స్థిరత్వానికి. భారతదేశము
అనేక రంగాల్లో స్థిరత్వంగా ఉంటుందన్న దానికి ఇది ప్రతీకగా ఉంటుంది. ఇది ఎస్జిటి అంటే డిఎస్సిలో ఎస్జిటి 2004 సంవత్సరంలో ఈ బిట్టిని అడగడం జరిగింది. ఎడమవైపు గుర్రం ఉంటుంది. ఇవి రెండే కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఇవి మనకి కనిపించవు. పీఠం భాగంపై సత్యమేవ జయతే అనే వాక్యం దేవనాగరిక లిపిలో ఉంటుంది. ఈ వాక్యం మండకోపనిషత్ నుండి గ్రహించబడుతుంది. ఇది తెలుగు జేఆర్లో గ్రూప్ 1లో 2004లో ఈ బిట్ని అడగడం జరిగింది. అదేవిధంగా మొన్న రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1లో గ్రూప్ 2లోను కూడా ఈ బిట్ని అడగడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్నేహం 1950 జనవరి 26 నాడు ఆమోదించబడింది. ఈ విధంగా ఈ యొక్క టాపిక్ నుంచి, జాతీయ సింహాలు అనే టాపిక్ నుంచి మనకి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ఇంపార్టెన్స్ ఒక 5-6 బిట్స్ రిమైనింగ్గా వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ టాపిక్ మనం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ టాపిక్ని అందరూ కూడా లైక్ చేసి, కామెంట్ చేసి, అదేవిధంగా ఈ సబ్స్క్రైబ్ చేస్తారని ఛానల్ని మరి కోరుకుంటున్నాం.